బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ పై దాడి కేసులో పెద్ద ట్విస్ట్ నమోదైంది. దాడికి అతని భార్య కరీనా కపూర్ కుట్ర చేసిందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు కొనసాగుతుంది. ఘటన జరిగిన తీరులో కరీనా కపూర్ చెప్తున్న విషయాలు కొత్త అనుమానాలకు దారితీస్తున్నాయి. ఈ కేసును వివిధ కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దాడికి ముందు కరీనా తన సిస్టర్తో కలిసి పార్టీ చేసుకున్నారు. దానికి సంబంధించి ఓ ఫోటోను కూడా ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది కరీనా. అర్ధరాత్రి దాటిన తర్వాత కరీనా ఇంటికి చేరుకుంటున్నట్టుగా తెలుస్తోంది. సైఫ్ పై దాడి జరిగిన సమయంలో కరీనా కపూర్ కూడా ఉంది. సైఫ్ పై దాడి జరిగిన తర్వాత పోలీసులకు కరీనా ఇచ్చిన సమాచారం, ఘటన జరిగిన తీరును పోల్చి చూస్తే రెండింటికి ఎక్కడా మ్యాచ్ అవ్వటం లేదని పోలీసులు చెబుతున్నారు. ఇంట్లోకి ఒక వ్యక్తి ప్రవేశించటాన్ని పని మనిషిపై దాడి చేయటానికి ప్రయత్నించడంతో అతన్ని ప్రతిఘటించే క్రమంలో సైఫ్ పై దాడి జరిగిందని కరీనాతో పాటు వారి పని మనిషి కూడా చెప్తూ వచ్చారు. దాడికి ప్రయత్నించిన షరీఫుల్ అనే వ్యక్తిని గదిలో బంధించామని, అతను తప్పించుకొని పారిపోయాడని పోలీసులకు చెప్పారు. ఈ మొత్తం వ్యవహారంలో ఇప్పుడు కరీనా కపూర్ తో పాటు వారి పని మనిషిని కూడా అనుమానిస్తున్నారు. దాడి తర్వాత పోలీసులు సీన్ కన్స్ట్రక్షన్ చేసిన సమయంలో చెప్పిన విషయాలు, అక్కడ ఘటన జరిగిన తీరు వేరువేరుగా ఉండటం పోలీసుల అనుమానానికి బలాన్ని చేకూరుస్తుంది. దాడి సమయంలో అక్కడ ఉన్న కరీనా పని మనిషి ఇద్దరిని వేరువేరుగా విచారించిన తర్వాత ఇద్దరిని ఒకేసారి విచారిస్తే మరిన్ని కొత్త విషయాలు బయటికి వచ్చే అవకాశాలు ఉందని పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనలో ముఖ్యంగా పోలీసులు అనుమానిస్తున్న అంశాలు, అత్యంత భద్రతతో కూడిన ఆ అపార్ట్మెంట్లోకి కుటుంబ సభ్యులు, అక్కడ పనిచేసే వారి ప్రమేయం లేకుండా కొత్త వ్యక్తి ప్రవేశించే అవకాశం లేదు. ఇంట్లోకి ప్రవేశించిన వ్యక్తిని ఒక గదిలో బంధించామని చెప్తున్నారు. ఆ గది నుంచి అంత సులువుగా ఆ వ్యక్తి ఎలా తప్పించుకోగలిగాడు? గాయపడిన సైఫ్ ను హాస్పిటల్ కి తీసుకెళ్లే క్రమంలో ఆటోలో అతన్ని కూర్చోబెట్టి పని మనిషితో మాట్లాడుతూ కరీనా కాలయాపన చేయటం, సైఫ్ తో పాటు హాస్పిటల్ కి వెళ్లకుండా 7 ఏళ్ల కొడుకునిచ్చి లీలావతి హాస్పిటల్ కి పంపించడం వంటి అంశాలను పోలీసులు ప్రధానంగా పరిశీలిస్తున్నారు. అలాగే మరుసటి రోజు మధ్యాహ్నం వరకు కరీనా హాస్పిటల్ కు రాలేదు. దీన్ని మరింత కీలక అంశంగా పోలీసులు పరిగణిస్తున్నారు. ఈ దాడికి సంబంధించిన ప్రధాన సూత్రధారి కరీనా కపూరే అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని తెలుస్తోంది. బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ పై దాడి కేసులో పెద్ద ట్విస్ట్ నమోదైంది. దాడికి అతని భార్య కరీనా కపూర్ కుట్ర చేసిందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు కొనసాగుతుంది. ఘటన జరిగిన తీరులో కరీనా కపూర్ చెప్తున్న విషయాలు కొత్త అనుమానాలకు దారితీస్తున్నాయి. ఈ కేసును వివిధ కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దాడికి ముందు కరీనా తన సిస్టర్ తో కలిసి పార్టీ చేసుకున్నారు. దానికి సంబంధించి ఓ ఫోటోను కూడా ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది కరీనా. అర్ధరాత్రి దాటిన తర్వాత కరీనా ఇంటికి చేరుకున్నట్టుగా తెలుస్తోంది. సైఫ్ పై దాడి జరిగిన సమయంలో కరీనా కపూర్ కూడా అక్కడే ఉంది. సైఫ్ పై దాడి జరిగిన తర్వాత పోలీసులకు కరీనా ఇచ్చిన సమాచారం, ఘటన జరిగిన తీరును పోల్చి చూస్తే రెండింటికి ఎక్కడా మ్యాచ్ అవ్వటం లేదని పోలీసులు చెబుతున్నారు. ఇంట్లోకి ఒక వ్యక్తి ప్రవేశించాడని, పని మనిషిపై దాడి చేయడని ప్రయత్నించడంతో అతన్ని ప్రతిఘటించే క్రమంలో సైఫ్ పై దాడి జరిగిందని కరీనాతో పాటు వారి పని మనిషి కూడా చెప్తూ వచ్చారు. దాడికి ప్రయత్నించిన షరీఫుల్ అనే వ్యక్తిని గదిలో బంధించామని, అతను తప్పించుకొని పారిపోయాడని పోలీసులకు చెప్పారు. ఈ మొత్తం వ్యవహారంలో ఇప్పుడు కరీనా కపూర్ తో పాటు వారి పని మనిషిని కూడా అనుమానిస్తున్నారు. దాడి తర్వాత పోలీసులు సీన్ కన్స్ట్రక్షన్ చేసిన సమయంలో చెప్పిన విషయాలు, అక్కడ ఘటన జరిగిన తీరు వేరువేరుగా ఉండటం పోలీసుల అనుమానానికి బలాన్ని చేకూరుస్తోంది. దాడి సమయంలో అక్కడ ఉన్న కరీనా పని మనిషి ఇద్దరిని వేరువేరుగా విచారించిన తర్వాత ఇద్దరిని ఒకేసారి విచారిస్తే మరిన్ని కొత్త విషయాలు బయటికి వచ్చే అవకాశాలుందని పోలీసులు భావిస్తున్నారు.
ఈ ఘటనలో ముఖ్యంగా పోలీసులు అనుమానిస్తున్న అంశాలు అత్యంత భద్రతతో కూడిన ఆ అపార్ట్మెంట్లోకి కుటుంబ సభ్యులు, అక్కడ పనిచేసే వారి ప్రమేయం లేకుండా కొత్త వ్యక్తి ప్రవేశించే అవకాశం లేదు. ఇంట్లోకి ప్రవేశించిన వ్యక్తిని ఒక గదిలో బంధించామని చెబుతున్నారు. ఆ గది నుంచి అంత సులువుగా ఆ వ్యక్తి ఎలా తప్పించుకోగలిగాడు? గాయపడిన సైఫ్ ను హాస్పిటల్ కి తీసుకెళ్లే క్రమంలో ఆటోలో అతన్ని కూర్చోబెట్టి పని మనిషితో మాట్లాడుతూ కరీనా కాలయాపన చేయటం, సైఫ్ తో పాటు హాస్పిటల్ కి వెళ్లకుండా 7 ఏళ్ల కొడుకునిచ్చి లీలావతి హాస్పిటల్ కి పంపించటం వంటి అంశాలను పోలీసులు ప్రధానంగా పరిశీలిస్తున్నారు. అలాగే మరుసటి రోజు మధ్యాహ్నం వరకు కరీనా హాస్పిటల్ కి రాలేదు. దీన్ని మరింత కీలక అంశంగా పోలీసులు పరిగణిస్తున్నారు. ఈ దాడికి సంబంధించిన ప్రధాన సూత్రధారి కరీనా కపూరే అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని తెలుస్తోంది.